తాజా అంశాన్ని చూస్తున్నాం. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నాయకుడు శ్రీను హత్యకు గురయ్యారు. బహిర్భూమికి వెళ్లిన టీడీపీ నాయకుడు శ్రీనును దుండగులు హత్య చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, శ్రీను హత్యపై పూర్తి వివరాలేంటి? రాకేష్, పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు, శ్రీను అని పిలుస్తుంటారు. చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన మండల స్థాయి నాయకులు పత్తికొండ మండలంలో చాలా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉండేటటువంటి నాయకులు. ఈయన వేకువజామున బహిర్భూమికి వెళ్లిన సందర్భంలో అప్పటికే మాటు వేసినటువంటి దుండగులు మారణాయుధాలతో, వేట కొడవలతో హత్య చేసి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకుండా కారం పొడి చల్లి అక్కడి నుంచి పరారైనట్లుగా మాకు పోలీసులు చెప్తున్నారు. అయితే 2019లో వైసీపీకి హోసూరు గ్రామంలో భారీ మెజార్టీ వచ్చింది. దాదాపు 2000కు పైగా మెజార్టీ వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీ రావడంలో శ్రీను కీలకంగా వ్యవహరించారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే శ్రీను కీలకంగా వ్యవహరించడం, టీడీపీకి బాగా బలమున్న నాయకుడిగా ఎదుగుతుండడం, తాజాగా శ్రీనుకు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇస్తారని చెప్పి ప్రచారం జరగడంతో శ్రీను ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి వైసీపీ నేతలు ఈ హత్యకు కుట్ర పన్ని ఉంటారని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ నాయకులే శ్రీనును హత్య చేసి ఉంటారని చెప్పి స్థానికులు కూడా భావిస్తున్నారు. మొత్తానికైతే వేకువజామున ఇలాంటి గ్రామాల్లో అధికార పార్టీ నాయకులను చంపడం అనేది చాలా దారుణం అని చెప్పి అక్కడంతా విషాద వాతావరణం అయితే నెలకొంది. మరి కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు కూడా హోసూరు గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. శ్యామ్, అయితే నిందితులను గుర్తించారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితమే గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకుని అయితే అక్కడ ఎలాంటి సాక్ష్యాధారాల కోసం పరిశీలిస్తున్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే హత్య చేసిన ప్రాంతంలో ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా మొత్తం కారం పొడి చల్లేశారు. ఈవెన్ డెడ్ బాడీ మీద కూడా, శ్రీను మృతదేహం మీద కూడా కారం పొడి చల్లేశారు. కారం పొడి చల్లి అక్కడ ఎట్లాంటి కాలి గుర్తులు కూడా గుర్తుపట్టకుండా జాగ్రత్త తీసుకున్నారు. అయితే వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎటువైపు వెళ్ళుంటారు అనే కోణంలో మొదట దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుల కోసం అనుమానితులను అయితే ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. అయితే ఈ ప్రాసెస్ అయితే జరుగుతోంది. అనుమానితుల్ని గుర్తించడము, నిందితులను పట్టుకోవడం అనే ప్రాసెస్ జరుగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. శ్యామ్, అయితే ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు? వివరాలు ఏమైనా తెలిసాయా? కనీసం 4 నుంచి 6 మంది వరకు ఈ హత్యలో పాల్గొనే ఉంటారు అని చెప్పి మాకు పోలీసులు చెప్తున్నారు. అయితే వీరు ఎవరు, కిరాయి హంతకులా లేదంటే స్థానిక వైసీపీ నేతలే రంగంలోకి దిగారా, ఎవరు అనేది అయితే ఇంకా తెలియదు. 4 లేదా 6 మంది, 4 నుంచి 6 మంది వరకు ఈ హత్య కార్యక్రమంలో పాల్గొని ఉంటారని చెప్పి భావిస్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్.